ఓకే, చిరంజీవి మంత్రాన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ నాయకులు ఎందుకు జపిస్తున్నారు? కూటమికి మెగాస్టార్ కూటమికి మద్దతు తెలపటం వెనుక కారణం ఏంటి అని అంటే, చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒక పక్కన జనసేన పార్టీ పెట్టుకున్నారు. జనసేన టీడీపీ బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకుంది. కాబట్టి మెగాస్టార్ సహజంగానే తన తమ్ముడు ఉన్న పొలిటికల్ పార్టీ అలయన్స్కి ఆయన మద్దతు తెలియజేశారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ పార్టీకి అంటే జనసేనకి చిరంజీవి 5 కోట్ల విరాళాన్ని కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు సైలెంట్గా ఉండి ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు సడన్గా పొలిటికల్ సపోర్ట్ మాత్రమే ఇచ్చారా? పొలిటికల్ ఆరంగ్రేటం అంటే యాక్టివ్ ఆరంగ్రేటం చేసి క్యాంపెయిన్ తరహాలో ఆయన వ్యాఖ్యలు చేశారా? ఇప్పుడు ఆయన కూటమికి మద్దతు తెలపడం ప్రధానంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నచ్చటం లేదు. ఎందుకు నచ్చట్లేదు? చిరంజీవి వ్యక్త చిరంజీవి వ్యక్తి మాత్రమే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఉంది. కానీ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, కమ్యూనిటీ బ్యాకప్ కావచ్చు, వీటన్నిటి రీత్యా చిరంజీవి ఒక శక్తి అయ్యే అవకాశం ఉంది అనేది ఎన్డీఏ పార్ట్నర్స్ కావచ్చు, జనసేనకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, సింపథైజర్లు కావచ్చు అలాంటి భావిస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇద్దరూ కలిస్తే పవర్ సాధ్యమవుతుందా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం. గతంలో పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పెట్టి 18 సీట్లు మాత్రమే, సమైక్య రాష్ట్రంలో 18 సీట్లు మాత్రమే గెలుపొందిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరు కలిసి ప్రచారం చేసో ఇంకోటి చేస్తే ఏమయ్యే అవకాశం ఉంది అనేది అధికార పార్టీ వైసీపీ నుంచి వస్తుంది. 2014 లెక్కల ప్రకారం 2009 లెక్కల ప్రకారం 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసింది. అప్పుడు చిరంజీవి ప్రభావం ఎంత అనేది ఇప్పుడు కూటమి సైడ్ నుంచి వాళ్ళు కావచ్చు, కూటమిని వ్యతిరేకించే అధికార పార్టీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అదేవిధంగా అన్నిటికంటే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ కాపు ఫ్యాక్టర్. కాపులు 2009లో ప్రజారాజ్యం ఏర్పడినప్పుడు చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో కాపులు చిరంజీవికి ఆ రోజుల్లో మద్దతు తెలియజేయలేదు. మద్దతు తెలియజేస్తుంటే ఇంతకంటే ఎక్కువ సీట్లు, 18 కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ అప్పుడు పూర్తి స్థాయిలో మద్దతు తెలియదు. కానీ మెజారిటీ కాపులు మాత్రం అప్పుడు చిరంజీవి వైపు ఓటు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత 2014లో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పుడు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన నేపథ్యంలో చాలామంది కాపులు తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఓట్లు వేశారు. అందువల్లే ఆ రోజు అధికారంలోకి వచ్చింది. తర్వాత 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా వెళ్ళారు. అప్పుడు కమ్యూనిస్టు పార్టీలతో కలిసి వెళ్ళారు. అయినప్పటికీ కాపులు అంత పెద్ద స్థాయిలో పవన్ కళ్యాణ్ జనసేనకి ర్యాలీ కాలేదు. ఇప్పుడు చిరంజీవి మద్దతు తెలియజేయాలని అడిగినంత మాత్రాన, లేదు జనసేన కూటమి గెలవాలని చెప్పి ఆయన కోరుకున్నంత మాత్రాన ఎంటైర్ కాపు కమ్యూనిటీ 2009, 14, 19లో చేయని వాళ్ళు ఇప్పుడు చేస్తారా అనేది ఇప్పుడు రాజకీయంగా విశ్లేషకులు డిబేట్ చేస్తున్న పాయింట్.